ఏమండోయ్ ఏమండి ఏమండి ఏమిటి పడ్డావా? ఎందుకంటే ఆనందం అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. ఏమండి తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడొచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక చేస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే. చెప్పు. బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ. చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని ముక్కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి. కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను. చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను. గదిలోకి వెళ్ళి చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్. కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా. అమ్మో, మీ చేత పని చేయిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కడిపోరు? అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పామంటే చెప్పు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందుకు సభా. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నూర్మై, నేనే తీసుకొస్తా. పదా పదా. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? ఓతద్దంతో బ్రాకెట్ నెంబర్ చూస్తున్నట్టున్నారు గెడ్లో. పొల్లయ్య, అయ్యా, నువ్వు దయచేసి నోర్మి. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తత్తంగా అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టె నా దగ్గర ఉందండి. మరుంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంతా దేనికి? పొదుపండి, పొదుపు. ఈ పెట్టెలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి, నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? 2. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం 1 పొల్ల ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయ్యబాబోయ్, పాప ఎలా పడిపోయాడేంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కథ విని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో 2 ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో, ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్, ఏ పదం? నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. అమ్మో బాబోయ్, తొందరగా పదండి. ఏమండి, ఏమండాయ్, ఏమండాయ్. ఏమిటి ఇలా వచ్చారు? నా కోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బావా, మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా? జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో, ఈసారి ఇంక దేని టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. నువ్వు నోర్మి, ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి. మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా, ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు, బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి. పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ, పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట, 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీల బియ్యం. పొలయ్యా, 3 కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఏదైనా ఎలా పోయి బేడీలు కొనుక్కో. చూసారా, అమ్మగారి తెలివితేటల మీద అతగాడికి ఎంత నమ్మకం లేకపోతే సంచితో పాటు తయారైపోతాడు. బావ చూడటానికి దొంగ కోళ్ళలో ఉన్నా తెలివితేటలు ఘనంగానే ఉన్నాయి. పొరపాటున పాలిటిక్స్ లో చేరితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు.
బిజినెస్ లైన్ లో గడితే బిర్లాలనే మించిపోతాడు, అనుమానం లేదు. మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. ఆ మీరు చెప్పిన మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే వెందు. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు నచ్చదు. డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఆ ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్కి ఏదైనా చిన్న పందెం వేసుకుందాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమయస్ఫూర్తికి నిజంగా తర్వాత మెచ్చుకుందరు కానీ ముందు ఆ 10 రూపాయల వరకు ఇచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకంటే ఏకంగా ఐస్ క్రీమ్లే తిందాం. ఇదిగో బాబు ఇలా రావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏమిటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందా పందెంలో బ్యాలెన్స్. అబ్బా, ఈ వర్షంలో ఈయన ఏ అవసరం పడుతున్నారో పాపం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే చిచి చెలికత్తే సరసన ఉంటే, చెలికత్తే సరసన ఉంటే. ఏమిటండి వర్షంలో తడుస్తున్నారు? వర్షంలో తడు బ్రహ్మాండంగా స్నానం చేస్తా ఉంటే. ఏమిటి వర్షం నీళ్ళతోనా? ఏ వర్షం నీళ్ళు కదా, ఆ నీళ్ళతో పంటలు పండగలేంది, అవి మనం తిరగాలేంది, వాటితో స్నానం చేస్తే తప్పొచ్చిందా? నీళ్ళలో ఎక్కువసేపు తడిస్తే జలుబు చేయదు? ఏమండి, చేప పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నీళ్ళలోనే ఉంటుంది, దానికి జలుబు చేస్తుందా? మన బాడీ అంతే, ఫిష్ బాడీ. అబ్బా, తమాషా కబుర్లు తర్వాత, ముందు మీరు గొడవలోకి రండి. ఆవ్! ఈ క్లాస్ ఎటు? పైన. పద. ఏయ్, ఆగరా. ఏంటి 2 మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను, నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. నష్టం లేదు, కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. ఆ. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది, అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రబెత్తగా అడిగిరా, పద. నాగమణి, నీకు 2 ఉత్తరాలు వచ్చినాయి. ఆ ఉత్తరాల సంగతి అలా ఉంచండి. నేను రాయబోయే కొత్త నవలకి పేరు తట్టేసింది. ఏం పేరో తెలుసా? అప్పారావుకి ఆకలేసింది. ఎలా ఉందంటారు? అప్పారావుకి ఆకలేసింది, ధర్మారావుకి దాహమేసింది, కాంచనమాల కడుపు వచ్చింది, నీకు నాకు శోభనమైంది. ఆ, లాభం లేదు. ఏమిటి నవలల్లో కూడా రాయవా? కల్లో కూడా ఒప్పుకోను. నా కర్మ. సరే, ఓ ఎడిటర్ గారు నీకో విజ్ఞాపన పత్రం రాసుకున్నాడు. ఏం రాశాడు? నీ నవల్స్ కొన్ని చదివి ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్స్ పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యారట. ఇక మీదట నువ్వు నవల్స్ రాయకుండా ఉండటానికి ఎంత కావాలో చెబితే అతను చందాలు పోగు చేసైనా నీకు పంపిస్తానని రాశాడు. పందులకేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. ఈ నాగమణి నవల్స్ విలువ ఆ ఎడిటర్లకేం తెలుసండి. ఎప్పటికైనా నేను శంకర్ మఠం అవార్డు కొట్టాలి. అప్పుడు శంకరమఠం అవార్డు కాదే, జ్ఞానపీఠ అవార్డు. ఏదో ఒక పీఠం గాని మా చెల్లెలు ఏం రాసింది? అదే మీ చెల్లెలు కొడుకు శ్రీధరంగాడికి అన్ని తండ్రి పిసినారి బుద్ధులే వచ్చాయి తప్ప ఆవిడ బుద్ధులేం రాలేదుట. చాలా బాధపడుతూ రాసింది. వెళ్ళొస్తా. అలాగే. ఇంక వెళ్ళొస్తా. అలాగే. నేను వెళ్ళొస్తా. అలాగే అన్నానుగా. నీకు అసలు మేనర్స్ ఉందా? చిన్న పిల్లవాడిని చూడగానే ముద్దొస్తాను, మాట్లాడితే ఇంకా ముద్దొస్తాను కదా. మరి ఇప్పుడు నేను అన్నదానికి నాకు మేనర్స్ లేకపోవడానికి సంబంధం ఏంటి? ఆ పాయింట్కే వస్తున్నా. పిలవగానే వచ్చాను కదా, నా గుప్పెడు చాక్లెట్లు కానీ జేబు నిండా బిస్కెట్లు కానీ ఇవ్వాలని తెలీదా? మా బావకు ఒకటి తెలుసు కనుకనా ఇది తెలియడానికి. ఇందా వేసిన పప్పులు తీసుకో. వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. వద్దండి. రేయ్, తీసుకోమంటే తీసుకోవచ్చు కదా, తీసుకో. వద్దు. తీసుకోరా. పాపం మొహమాటం ఎక్కువలా ఉంది. బావా, ఎండలో పెట్టొస్తాను. ఎరా,
ఆవిడ అంత బతిమాలను తీసుకుని వాడివి ఆవిడ ఇస్తే మాత్రం ఎలా తీసుకున్నావురా? నా చెయ్యి చిన్నది కదా, నేను తీసుకుంటే తక్కువ వస్తాయి. ఆవిడ చెయ్యి పెద్దది కదా, ఆవిడిస్తే ఎక్కువ వస్తాయి. అందుకని వస్తా. అమ్మ నా స్టాంపు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏరా, ఆ ఇంటికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావరా? ఎదురింటి మొగుడు రమ్మని పిలిచాడు. ఎదురింటి మొగుడేమిట్రా? ఎదురింట్లో ఉన్నాడే బావా, ఆయన ఎవరికి మొగుడో కానీ ఇప్పుడు నాకు మొగుడయ్యాడు. మా ఇంటికి రా అని ఒకటే నాసనుకో. పిలిస్తే మాత్రం నేను వెళ్ళొద్దని చెప్పలేదు. నువ్వు చెప్పావు పాపం, ఆ ఎదురింటి మొగుడిని పెళ్ళం వదిలేసిందంట. పెళ్ళం లేకపోతే బోరు కొడుతుంది కదా, అందుకని నన్ను పిలిచి కబుర్లు చెప్తుంటాడు. ఏడ్చావులే, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్తే కాళ్ళు రెండు విరగొడతా. పంచేయమ్మా, బోట్ల ఖర్చు చెప్పుల ఖర్చు మిగుతుంది. నిన్ను